ఒకసారి ఒకతను నడి సముద్రంలో చిక్కుకుపోయాడు. రక్షించమని దేవునికి ప్రార్థించాడు. దేవుని కృప వల్ల అతని దగ్గరికి ఒక బోట్ వచ్చింది. ఎక్కి కూర్చున్నాడు. లోపల తెడ్డు కూడా ఉంది. తెడ్డు పట్టుకొని ఒకసారి చుట్టూ చూశాడు. కనుచూపు మేర సముద్రమే కనిపిస్తుంది. ఒడ్డెక్కడా కనిపించలేదు. నిరాశ వచ్చింది, బాధ వచ్చింది, నిరుత్సాహం వచ్చింది. తాను ఎప్పటికీ ఒడ్డు చేరలేననుకొని ఏడవటం మొదలుపెట్టాడు. బాధపడి అక్కడే మోకాళ్ళేసి దేవునికి ప్రార్థించటం మొదలుపెట్టాడు. దేవా, ఎందుకు నాకు దారి కనిపించకుండా చేస్తున్నావని. ఇది వింటున్నప్పుడు నీకు అనిపించవచ్చు, అతని ప్రార్థన చేయడానికి బదులు తెడ్డు వేస్తూ వెళ్తే ఈరోజు కాకపోతే రేపైనా ఒడ్డు కనిపిస్తుంది కదా. అతని ఒడ్డు చేరాలనే కదా దేవుడు పడవని తెడ్డును ఇచ్చాడు. ఇంకా దేవుడు ఒడ్డు చేర్చడా అని. ఈరోజు అదే ప్రశ్న దేవుడు నిన్ను అడుగుతున్నాడు. జవాబు కనిపించట్లేదని ప్రార్థన వదిలేస్తావా? జవాబుకు తగిన నిరీక్షణ కలిగించే పరిస్థితులు లేవని వాక్యాన్ని, ప్రార్థనని వదిలేస్తావా? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మితేనే అది విశ్వాసం అవుతుంది. నీ జీవితంలో కూడా సముద్రం మధ్యలో చిక్కుకొని పోయినట్టున్న నీకు దేవుడు ప్రార్థన, వాక్యం అనే పడవని, తెడ్డుని ఇచ్చాడు. ఒక్కసారికి ఒక్క తెడ్డే వేసినా నువ్వైతే గమ్యాన్ని చేరతావు. ఆయన ప్రార్థన నీలో పుట్టించాడు, వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు అంటే నువ్వు ఒడ్డుకు చేరాలని నీకంటే ఎక్కువగా ఆయన కోరుకుంటున్నాడు. ప్రార్థన ఆపకు, వాక్యం వదలకు. చాలా త్వరగా నిన్ను ఒడ్డుకు చేర్చే దేవుడు నీతో పాటే వస్తాడన్నది మర్చిపోకు. దేవుడు నిన్ను ఆశీర్వదించును కాక. గాడ్ బ్లెస్ యూ.